నమస్కారం. కొన్ని నేను పుట్టకముందు ఇప్పటి వరకు జరిగిన స్టోరీలు చెప్తాను చూడండి. మా ఫ్రెండు ఇంట్లో, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండు ఇంట్లో ఇది వాళ్ళు అంటారు. మీరు బాగా బతుకుంటా అంటే చూడలేరు. మీ పిల్లలు బాగా చదువుకుంటా అంటే చూడలేరు, కొట్టాడదగిస్తుంటారు. మీరు ఏంది మనం సంపాదన మనకి ఏంది అంటారు. మీరు ఎన్నో అప్పులు ఇస్తారు వాళ్ళకు, అంగడి పెట్టుకొని బియ్యము కంది బ్యాళ్ళు ఇవన్నీ. వాళ్ళు మీకు ఏం చేస్తారు? అప్పు కారబోసిన అడుగుతారు. మీరు మంచిగా పోతారు. నా చెల్లెలు పోయింది, నా కూతురు పోయింది అని ఇంకా ఊరితో వచ్చుతారు. ఊరితో వచ్చి మీకు ఏదో ఒకటి సొడ్డు పెట్టి అప్పు ఇప్పించుకుంటారు. మీరు వాళ్ళు ఊరికి పోతారు. మీరు ఎత్తుకలేరు. అన్న తమ్ముళ్ళు మామ గీమ అంటారు, అత్త మేనత్త అంటారు. అన్న తమ్ముడు మామ మేనమామ అంటారు. వాళ్ళు మంచోళ్ళు ఉంటే పర్వాలే. పని పాట లేకుండా దేగాడు తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఏం చేస్తారంటే, రే బాగా మీ అంగడి బాగా జరుగుతుంది, మీ అన్న సోదీలో బాగా సంపాదిస్తున్నాడు, నీకెందుకు రా పని అని చెప్తారు. మాయమాటలు. ఆయన నమ్మడు. వాడు ఎందుకు నమ్మడు? వానికి మాయమాటలు చెప్పి వానికి చేతిపడి చేస్తారు. చేతిపడి చేపించి రే బంగారం అమ్మేరా తీసుకుని వచ్చి అమ్మ నాన్నతో కొట్టాడుతూ ఉండరా డైలీ అంటారు. మీరు అయినా కానీ వాడు ఎందుకు చేస్తున్నారు, ఎవడు చెరుపుతారని మీరు కనుక్కోవాలా. తొందరపడి మీరు కొట్టొద్దు. కొడుకునికి ఎవరు చేస్తున్నారు? మీ ఇంట్లో సామాను తీసుకుని పోయి వాడిని ఫ్రెండ్కి అమ్ముతాడు, ఇది వాళ్ళకి అమ్ముతాడు. సామాను అమ్ముతాడు, షోగా సెట్ అమ్ముతాడు, ఏసీ అమ్ముతాడు, ఫ్రిడ్జ్ అమ్ముతాడు, బొంగరాలు అమ్ముతాడు తక్కువ రేటుకి. వానికి మీరు కనుక్కోవాలా. మీరు కనుక్కొని ఇట్టా నా కొడుకులకి ఫ్రెండులకి చెప్పచ్చుని కొట్టాలా. ఎందురా కొడుకులారా మీరు ఫ్రెండు అని చెప్పేది? డబ్బులు ఉంటే వారి దగ్గర వచ్చి ఇట్టా ఏది, వాడు లేకుంటే ఎవరో మాట్లాడేది. మీరు బాగా బతుకుంటే చూడలేరు. మీరు దోషాలు వేసుకుంటా మీరు చిల్లర రంగంలో బిస్కెట్లు గిసుకొని అమ్ముకుంటా అంటే మీరు బాగా నడుస్తా అంటే 10 వరకు పోలీసులు పోయి చెప్పేది. ఏమైనా కొట్టాడుకుంటున్నారా? ఏమో ఇంటికాడ మర్యాదగా చూసుకుంటే వ్యాపారానికి ఇట్టా చేసేది. మీరు ఇల్లు వేసుకుంటా అంటే వానికి పోయి కొట్టాడని చెప్పేది. మీ దాయిలతో కొట్టాట పెట్టేది, వీళ్ళతో పెట్టేది. మీరు అయ్యో పాపం అనే స్థలం ఊరికే ఇస్తే మళ్ళీ ఇస్తా అని చెప్పేది ఇయ్యరు. మళ్ళా వాళ్ళు బతుకుంటారు, వీళ్ళు బతుకుంటానే ఇట్లా చేస్తూనే ఉంటారు. సొంతం మామ అయినా, సొంతం అన్న అయినా, వదిన అయినా ఎప్పుడైనా డేంజర్. తన చుట్టం దానికే డేంజర్. అన్న అయినా, వదిన అయినా, సొంతం మామ అయినా లోఫర్ నా కొడుకులు, పెద్ద డేంజర్ నా కొడుకులు లోకంలో. వాళ్ళు మంచిగా ఉంటే పర్వాలే, మీ జీవితం స్వర్గమే. వాళ్ళు అంత పని చేయకుండా వేస్ట్గా ఉంటే రే పోరా, బంగారం అయిపోరా, బంగారం అయిపోరా.